నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 42వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ కోరారు. సింహం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మందికి ప్రజలు అవకాశం ఇచ్చారని 42వ డివిజన్ నుండి ఒకసారి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలంతా తమను ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ కార్పొరేటర్ అభ్యర్థి భర్త అల్లి మల్లికార్జున్ మాట్లాడుతూ తన సతీమణిని కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము వారికి అండగా ఉంటామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్న తనకు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసని అన్నారు. జర్నలిస్టుగా ఉంటూనే ఎంతో మందికి ఇండ్లు మంజూరు చేయించానని, రేషన్ కార్డులు ఇప్పించానని, జర్నలిస్టుగానే ఇంతగా ప్రజల కోసం పనిచేసిన తాను కార్పొరేటర్గా గెలిపిస్తే ఎంతగా పనిచేస్తానో ప్రజలు ఆలోచించాలని కోరారు. అందరిలాగా తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, తాను చేతల మనిషినని అన్నారు. ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి 42వ డివిజన్ నుండి సింహం గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంచం విజయ్, సింగం కృష్ణయ్య, సింగం నరేష్, సముద్రాల మధుగౌడ్, వేముల మల్లేష్ గౌడ్, జక్క నిఖిల్, కుంచం శ్రీను తదితరులు పాల్గొన్నారు. అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గారి నాయకత్వం, అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గారి నాయకత్వం, సింహం గుర్తుకే, సింహం గుర్తుకే. కార్పొరేటర్గా గెలిపిస్తే మీ అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా నేను దగ్గర ఉండి చూసుకుంటా. అందరిలాగా నేను చెప్పను, ఒక జర్నలిస్ట్గా ఉన్నా, 18 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. నాకు ఆఫీసర్లు అందరూ తెలుసు, ఏ ఆఫీస్ పోయినా ఏ పని అవుతుందో నాకు అన్నీ తెలుసు. అందరితో నేను పింఛన్లు రాకుండా కానీ అందరికీ చేసి పెట్టిన. కంపల్సరీ ఈ రేషన్ కార్డులు మాత్రం దాదాపు చాలామందికి ఇప్పించిన. పక్క పనులు చేసి పెడతాను. మాటలు అందరి లెక్క మాటలు చెప్పను, నేను పని చేసి చూపెడతా. నాకు ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి మా గొల్లగూడెం క్రాంతినగర్ ఆర్టీసీ కాలనీ ప్రజలందరూ ఇది ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ప్రతి ఒక్క పని చేసి చూపెడతా. నేను సింహం గుర్తు నుంచి పోటీ చేస్తున్నా. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న సింహం గుర్తు నుంచి పోటీ చేస్తున్నా. సింహం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. నా పేరు అల్లి నాగలక్ష్మి, 42వ వార్డుకి పోటీ చేస్తున్నా అండి. మీ సింహం గుర్తుపైన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. 42వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ గారిని అత్యధిక మేరకు గెలిపించి మీ కౌన్సిల్ పంపిద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా చేస్తాము, చేసి తీరుతాము. ధన్యవాదాలు. మన 42వ వార్డు నుంచి మన ముందుకు వస్తున్న అల్లి నాగలక్ష్మి, అల్లి మల్లికార్జున్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. మన గొల్లగూడ క్రాంతినగర్ ఆర్టీసీ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన అభివృద్ధి కోసం ముందుకు వస్తున్నారు. ఇది గమనించి ఎంతోమందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఎంతోమందికి ఏ విషయంలో అయినా అర్ధరాత్రి అయినా కానీ మీ ముందుకు వచ్చే మనిషి మన అల్లి నాగలక్ష్మి గారు, అల్లి మల్లికార్జున్ గారు. ఈసారి అవకాశం ఇచ్చి అత్యధిక మేరటితోనే సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలనని మన